ఫ్రెండ్స్ ఎవరైతే థంబ్‌నెయిల్ క్లిక్ చేసి ఈ వీడియో గురించి చూడడానికి వచ్చారో వాళ్ళెవ్వరికి గూడా నేను డిసప్పాయింట్ చేయను. మీరు చెప్పినట్టుగే థంబ్‌నెయిల్‌లో ఉన్నట్టుగే రాష్ట్రమే దాని రాజధాని పేరు, ముఖ్యమంత్రి పేరు, గవర్నర్ పేరు చెప్తుంది. సో, ఈ సీరీస్‌లో ఈ 13థ్ వీడియో ఆల్రెడీ నేను 12 వీడియోస్ అప్‌లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్ లింక్ పెడతాను వెళ్లి చూడొచ్చు. ఓకే. వెరీ సింపుల్ అండ్ లాజికల్ ట్రిక్‌తో నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈరోజు మనం 13థ్ వీడియో. సో, స్టేట్స్ అన్నీ కవర్ అయిపోయినాయి. ఈరోజు 4 అండ్ 5 రిమైనింగ్ ఉన్నాయి. అవన్నీ నేను కంప్లీట్ చేసేస్తాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో, ఈరోజు స్టేట్ ఏంటి? సిక్కిం. సిక్కింకి మనం ఎలా తీసుకుందామంటే, చిక్కెంలా తీసుకోవాలి. చిక్కేసామనుకోండి, సపోజ్ ఎవరికైనా ఈ ఫోటోలో చూసారు కదా! గట్టిగా చిక్కారనుకోండి, చిక్కుతారు. నార్మల్ చిక్కితే ఏమి అనిపించదు. అదే గట్టిగా చిక్కితే నొప్పెడుతుంది. ఇలా నొప్పెట్టిన తర్వాత ఏం చేస్తాడు? గోల పెడతాడు. గోల పెట్టిన తర్వాత పక్కనోళ్ళు ఏమంటారు? "అరేయ్! ప్రశాంతంగా ఉండురా! ఎందుకు అరుస్తున్నావు?" ప్రశాంతంగా ఉండురా ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి. మనం చిక్కేంలాగా తీసుకుందాం. ఎలా చిక్కాడు? గట్టిగా చిక్కాడు. గట్టిగా చిక్కాడంటే గ్యాంగ్టాక్ గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు? శ్రీ పీఎస్ గోలే. చిక్కిన తర్వాత గట్టిగా చిక్కిన తర్వాత ఏమవుద్ది? ఇగో చూసారా అరుస్తున్నాడు. గోల గోల పెట్టేస్తాడన్నమాట. గోలే, గోల గోల గోలే. పక్కనోళ్ళు ఏమంటారు? ప్రశాంతంగా ఉండురా. ప్రశాంతంగా అనగానే మీకు ప్రసాద్ గుర్తుకొస్తుంది. అరవకు అనగానే మీకు ఆచార్య గుర్తుకొస్తుంది. ఇది గవర్నర్ పేరన్నమాట. సో, ఈ విధంగా మీరు సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్ అంటే రాజధాని గ్యాంగ్టాక్, ముఖ్యమంత్రి శ్రీ పీఎస్ గోలే, గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. తమిళనాడు టామీ. ఔ ఔ ఔ ఔ ఔ టామీ. తమిళనాడులో ఏముంది? టామీ ఉంది. టామీకి మనం ఎలా కడతాం? చెప్పండి? చైన్‌తోని కడతాం. చెన్నై. చైన్‌తో కడతాం. ఏం చైను? లెదర్ చైన్ అనుకో కొరికేస్తది కదా కుక్క. సో, మనం స్టీల్ చైన్‌తో కడతాం. స్టీల్ చైన్‌తో కడతాం. ఓకే. స్టీల్ చైన్‌తో కట్టినప్పటికి కూడా ఒకవేళ కుక్క వచ్చేసిందనుకో, ఒక రేవేస్తాం మనం. రవి ఒక రేవు ఏస్తాం. మళ్ళీ ఎళ్లి చైన్‌తో కట్టేస్తాం అన్నమాట. ఇలాగ మీరు ఈజీ కొలేట్ చేసుకోవచ్చు. తమిళనాడు రాజధాని చెన్నై మనందరికి తెలిసే ఉంటుంది. తమిళనాడుకి టామీ ఉంది కాబట్టి మనం కుక్కలా తీసుకుందాం. టామీకి ఎలా కడతాం? చైన్‌తో కడతాం. చెన్నై. ఓకే. ఏ చైను? స్టీల్ చైను. స్టాలిన్. ఓకే. కట్టినా గూడా వచ్చేసిందనుకో ఒక రే వేస్తాం రవి. ఇలాగ మీరు ఈజీ కొలేట్ చేసి తమిళనాడు రాజధాని చెన్నై, ముఖ్యమంత్రి శ్రీ ఎంకే స్టాలిన్, గవర్నర్ శ్రీ ఆర్ఎన్ రవి అనేసి ఈజీగా కొలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయాలి. అలాగైతే నాకు మోటివేషన్ అనేది నెక్స్ట్ స్టేట్ త్రిపుర. రాజధాని అగర్తల, ముఖ్యమంత్రి డాక్టర్ మానిక్ సా, గవర్నర్ శ్రీ ఇంద్రసేన రెడ్డి నల్లు. ఎలా గుర్తుపెట్టుకోవాలి? త్రిపుర అనగానే మనకు ఫ్రెండ్స్ ఏం గుర్తుకొస్తుంది? ట్రిప్‌కెళ్దాం అని గుర్తుకొస్తుందన్నమాట. అంటే త్రిపుర ట్రిప్. ఓకే. ట్రిప్‌కెళ్ళాలి, టూర్‌కెళ్ళాలి అనేసి గుర్తుకొస్తుంది. సపోజ్ ఇంట్లో పిల్లలకి చెప్పామనుకో మనం పలానా డేట్‌కి టూర్‌కెళ్తున్నామని. ఇంక ఆగుతారా? అస్సల ఆగరు. అగరతల్లా ట్రిప్‌కెళ్తామంటే ఆగరు. అగరతల్లా ఆగరు. అగరతల్లా ఇలా కోరిలేట్ చేసుకోవచ్చు. ట్రిప్‌కెళ్ళాలంటే మీకేం కావాలి? మనీ కావాలి. మనీలో ఏముంది? మనీ. మనీ కావాలి. మొత్తం మనీ ట్రిప్‌లో ఏమవుతుంది? స్వాహ, స్వాహ. ఓకే. సహా ఇలా గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ట్రిప్‌కెళ్ళాలంటే మీరు ఎలాగెళ్తారు? ఓకే. ఇంద్ర అంటే ఎయిర్‌లో అయినా ఎళ్ళొచ్చు. ఓకే. నెక్స్ట్ సేన అంటే స్టీమర్‌లో ఎళ్ళొచ్చు. రెడ్డి అంటే బై రోడ్ ఎళ్ళొచ్చు. నల్లు అంటే నడుచుకొని గూడా వెళ్ళొచ్చు. ఇలాగ 4 ఆప్షన్స్ మీకుంటాయన్నమాట ట్రిప్‌కెళ్ళాలంటే. ఎలాగెళ్ళాలి? ఇంద్ర అంటే ఎయిర్‌లో గూడా ఎళ్ళొచ్చు. సేన అంటే స్టీమర్‌లో గూడా ఎళ్ళొచ్చు. రెడ్డి అనగానే రోడ్డు మీద బై రోడ్ ఎళ్ళొచ్చు. నల్లు అనగానే మేము నడుచుకుంటూ దగ్గరలో ఏదైనా ఉంటే అక్కడ గూడా వెళ్ళొచ్చు. ఇలా మీరు ఈజీ కొలేట్ చేసి త్రిపురకి, అగర్తలాకి, మానిక్సాకి, ఇంద్రసేన రెడ్డి నల్లుకి ఈజీ కొలేట్. వెరీ ఈజీ ఫ్రెండ్స్. మీకు ఆప్షన్ దొరికిందనుకో ఎగ్జామ్‌లోని మీరు ఈజీగా ఏమంచో టిక్ పెట్టుకోవచ్చు. టెన్షన్ అవ్వే విధానం ఏమి లేదు. వెరీ ఈజీ. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టేట్ ఉత్తరప్రదేశ్. రాజధాని లక్నో, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ యూపీ అంటారు కదా జనరల్‌గా. సో, యూపీకి ఎలా తీసుకుందాం మనం? అప్ లాగా తీసుకుందాం. చూడండి అప్. ఓకే. లక్నో. లక్నోలో ఏముంది? లక్‌లో లో ఉంది. లక్‌లో లో ఉంది. అంటే కిందకి ఇలా తీసుకుందాం. అప్, డౌన్ అవుద్ది. కాకపోతే మనం లాజిక్ గురించి లో అని తీసుకున్నాం. సో, లక్నో కిందకనమాట. మీ అందరికి తెలిసి ఉంటది. కాకపోతే ఈ లాజిక్‌కి ముఖ్యమంత్రి, గవర్నర్ కలపాలి కదా! సో, మీదకి, కిందకి ఒక సూపర్ మ్యాన్ చాలా ఈజీగా తీసుకెళ్ళిపోతాడు. సూపర్ మ్యాన్ ఎవరు? యుగ పురుషుడు యోగి ఆదిత్యనాథ్. యుగ పురుషుడు ఇలా గుర్తుపెట్టుకోవాలి. యోగి ఆదిత్యనాథ్ యుగ పురుషుడు. మీదకి, కిందకి తీసుకెళ్ళొచ్చు. ఈ మధ్య చూసారుగా చాలా మీకు తెలిసి ఉంటది ఫ్రెండ్స్. యోగి ఆదిత్యనాథ్ వెరీ పవర్‌ఫుల్.
యూపీలో ఎవరు తప్పు చేసినా వాళ్ళకి వెంటనే మీదకి పట్టుకొని వెళ్ళిపోతారు. పవర్‌ఫుల్ చాలా కిందకి కూడా బేగి తెచ్చేస్తారనమాట. సో, అంత పవర్‌ఫుల్ అతను. సో, పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళేటప్పుడు ఎలాగుంటది? ఆనందంగా ఉంటది. ఆనందంగా ఉంటుంది. ఆనంద పటేల్ పట్టుకెళ్ళిపోతారు. ఆనందంగా పట్టుకెళ్ళేటప్పుడు ఆనందంగా ఉంటది. ఎక్కడ పట్టుకెళ్తారు? మీదకి, కిందకి. ఎవరు పట్టుకెళ్తారు? యుగ పురుషుడు యోగి ఆదిత్యనాథ్ పట్టుకెళ్తాడు. ఇలాగ మీరు ఈజీ కోరిలేట్ చేసి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, నెక్స్ట్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ నుంచి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టేట్ ఉత్తరాఖండ్ రాజధాని దేహరాదూన్, ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఉత్తరాఖండ్ ఉత్తరం ఉత్తరం హ్యాండ్ లోకి వస్తుంది. ఒక ఇంపార్టెంట్ ఉత్తరం ఉందన్నమాట. అదేమంచి హ్యాండ్ లోకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? జనరల్‌గా పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఎప్పుడు తెస్తాడు? రాత్రులు తెస్తాడా? పగలు తెస్తాడా? చెప్పండి. పగలే కదా! సో, డెహ్రాడూన్‌లో ఏముంది? డే ఉంది. డెహ్రాడూన్‌లో డే ఉంది. డేలోనే తెస్తాడు. ఒకవేళ డేలో తేపోతే చాలా రోజులయింది డేస్ చూసాడన్నమాట. రాపోతే ఉత్తరం ఏం చేస్తారు మనం వెళ్లి? పోస్ట్ మ్యాన్‌కి పుష్ చేస్తాం. ఏం చేస్తాం? పోస్ట్ మ్యాన్‌కి పుష్ చేస్తాం. తర్వాత పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? హామీ ఇస్తాడు. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? పుష్ చేస్తే పోస్ట్ మ్యాన్‌కి హామీ ఇస్తాడు. దామి, హామీ. పుష్కర్ పుష్ చేస్తే. ఓకే. తర్వాత ఏమవుతుంది? పుష్ చేసిన తర్వాత, హామీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేకేమోంచో వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఉత్తరం వచ్చేసింది. ఓకే. ఉత్తరం వచ్చిన తర్వాత పోస్ట్ మ్యాన్ లంచం అడుగుతారు కదా! ఏం చేస్తారు మీరు? ఏమిస్తారు? డబ్బులిస్తారు లేదంటే గొర్రె మీట్ గొర్రె మీట్. ఓకే. ఏంటి? గొర్రె మీట్ ఇస్తారు. అంటే చికెన్ గాని, మటన్ గాని ఇస్తారు. గుర్మీత్‌కి మనం గొర్రె మీట్ లాగా తీసుకుందాం ఇక్కడ. కోరిలేషన్ గురించి. సిల్లీగా ఉండొచ్చు. కాపోతే ఇలాగే మీకు గుర్తుంటుందన్నమాట. లంచం ఏమిచ్చారు? గొర్రె మీట్ ఇచ్చారన్నమాట. గుర్మీత్, గొర్రె మీట్. ఇలాగ మీరు ఈజీ కోరిలేట్ చేసి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్, ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గురుమిత్ సింగ్ అనేసి ఈజీ కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ పశ్చిమ బంగాల్ రాజధాని కోల్కతా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ డాక్టర్ సివి ఆనంద బాస్. ఎలా గుర్తుపెట్టుకోవాలి బాస్? ఏంటి బాస్? ఎలా గుర్తుపెట్టుకోవాలి బాస్? బెంగాల్‌లో ఏముంది? బంగ్లా ఉంది. బంగ్లా లాగా తీసుకుందాం బెంగాల్‌కి. పశ్చిమ ఇంగ్లీష్‌లో ఏమంటారు? వెస్ట్. వెస్ట్‌కి మనం ఎలా తీసుకోవాలి? వేస్ట్ లాగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? వేస్ట్. ఒక వేస్ట్ బంగళా ఉందన్నమాట. అక్కడ మీరు కాల్ చేశారనుకోండి, తగులుతుందా? కాల్ కట్ అవుతుంది. టక్ 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 కట్ అవుతుంది. వాయిస్ అనేది కట్ అవుతుంది. కోల్‌కతా కట్ అవుతుంది. ఏం కట్ అవుతుంది? వాయిస్ కట్ అవుతుంది. నెక్స్ట్ మమతా బెనర్జీ ఎలా కోరిలేట్ చేయాలి? నెక్స్ట్ పశ్చిమ బంగాల్ రాజధాని కోల్కతా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ సివి ఆనంద బోస్. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? పశ్చిమ బంగాల్ పశ్చిమకి ఏమంటారు ఫ్రెండ్స్? మనం వెస్ట్ అంటాం కదా! వెస్ట్ మనం వేస్ట్ లాగా తీసుకుందాం. వేస్ట్ బంగాల్ ఇక్కడ చూసారు కదా! వేస్ట్ బంగ్లా ఉంది. వేస్ట్ బంగాల్‌లోకెళ్ళి మీరేదైనా కాల్ చేశారనుకోండి తగులుతుంది. జనరల్లీ మీరు చూస్తుంటారు కదా! ఓల్డ్ బిల్డింగ్స్ నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. అక్కడ కాల్ ఏమొచ్చో కట్ అవుతుంది. కల్కత్తా కాల్ కట్ అవుతుంది. దేనికి కాల్ కట్ అవుతుంది? మొబైల్. మమతాలో మో ఉంది. బెనర్జీలో బా ఉంది. ఎంబీ. ఓకే. మమతా బెనర్జీ. మొబైల్. ఓకే. మొబైల్‌లా తీసుకుందాం మమతా బెనర్జీ. మొబైల్ కాల్ ఏమంచో కట్ అవుతుంది. అప్పుడు మీరేం చేయాలి? బయటికి రావాలి. బెనర్జీ బయటికి రావాలి. బయటకొచ్చిన తర్వాత చాలా వేగంగా, ఆనందంగా మీకు కాల్ తగులుతుంది బాస్. ఓకే. లేదంటే తగలదు బాస్. అర్థమైందా? సీవీ చాలా వేగంగా, ఆనందంగా మీకు కాల్ అనేది కనెక్ట్ అవుతుంది బాస్. లేదంటే కాల్ అవ్వదు. వెస్ట్ బెంగాల్‌లో ఉంటే. ఇలా మీరు ఈజీ కోరిలేట్ చేసి పశ్చిమ బంగాల్ రాజధాని, ముఖ్యమంత్రి, గవర్నర్ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.